హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ అండ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను ఇప్పుడు అంటే నిన్న మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మళ్ళీ మనం చెప్పాము మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి. చూడండి, అంటే నేను ఎప్పుడు ఇది ఎందుకంటే దీన్ని నేను చెప్తున్నాను, మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ అండి, మార్కెట్లో ఏ డైరెక్షన్లో నిఫ్టీ వెళ్ళబోతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటేనే నెక్స్ట్ అడుగు అనేది మనం వేయగలం. అంటే ఆ ఆ అడుగు ఒక కరెక్ట్ అయిన వేలో వెళ్తూనే ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్లో చాలామంది ఏమనుకుంటారంటే, సార్ అది ఎట్లా సార్ మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలము, ఎలా మనం చేయగలము, మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో తెలియదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, అనాలిసిస్ చేసి పర్ఫెక్ట్గా వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇది ఒక పక్క జరుగుతూనే ఉంటుంది. అంటే కొంతమంది కమెంట్స్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు. అంటే వాళ్ళకి మార్కెట్ అప్ వెళ్ళినా సంపాయడం తెలియదు, డౌన్ వెళ్ళినా సంపాయడం తెలియదు. ఇది బట్ ట్రేడింగ్ మాత్రం జరుగుతూనే ఉంటుంది, నష్టాలు చేస్తూనే ఉంటారు, అకౌంట్లో డబ్బులు కరుగుతూనే ఉంటుంది. అయితే అందుకనే ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది నేను లాంచ్ చేశాను. ఇది ఎట్లంటే ఒక నావిగేటర్ లాగండి. అంటే మనం ఒక 100 ట్రేడ్లు మనం అటెంప్ట్ చేస్తే 80 సార్లు మనము కరెక్ట్ అయిన వేలో వెళ్తాము. ఒక 10-15 సార్లు మనము మేబీ మిస్ఫైర్ అవ్వచ్చు, అవుతుంది. అయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అంటే, మనము ఒక 10 సార్లు 15 సార్లు ఫెయిల్ అయ్యేటప్పుడు మనం ఇచ్చేది వచ్చి 100 పాయింట్లు 150 పాయింట్లు లాసు. బట్ మనం ప్రాఫిట్ అనేది తీస్తూ ఉంటే 400 పాయింట్స్, 250 పాయింట్స్, 300 పాయింట్స్, 500 పాయింట్స్, ఇలా ప్రాఫిట్ రేషియో వచ్చి ఎక్కువ ఉంటుంది. ఇలా 80 సార్లు ప్రాఫిట్ తీస్తే మనం 20 సార్లు ఇచ్చేది 100 పాయింట్లు 150 పాయింట్లు, మ్యాక్సిమం 200 పాయింట్ల పైన ఇవ్వం. ఓవరాల్గా చూస్తే మనం ఆ నిఫ్టీ డైరెక్షన్ అనేది మనం ప్రాఫిట్లో ఉంటాం. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి. చూడండి, నిన్న మార్నింగ్ మనము ఏమి ఇచ్చాం మన సబ్స్క్రైబర్స్కి అనేది ఇక్కడ డిస్ప్లే వేస్తాను. చూడండి, నిన్న మార్నింగ్ వచ్చి మనము ఎగ్జాక్ట్గా టైమింగ్తో సహా చెప్తాను. చూడండి, నిన్న మార్నింగ్ వచ్చి మనము 9 గంటల 21 నిమిషం, చూడండి 9 గంటల 24వ తారీఖు 9 గంటల 21 నిమిషము మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ సెల్లింగ్ రేంజ్ 24,480 మనం ఇచ్చాము. ఆ తర్వాత 24,580 ఇచ్చాము. టార్గెట్ వచ్చి 24,000. తర్వాత ఫస్ట్ సెల్లింగ్ అక్యుములేషన్ వచ్చి మనము 24,480 చెప్పాను. సెకండ్ సెల్లింగ్ అక్యుములేషన్ వచ్చి 24,580. ఏం జరిగింది అనేది మనం చూద్దాము. చూడండి, నేను జస్ట్ ఇది రీప్లే చేస్తాను. చూడండి, ఇది నిన్న ఏం జరిగింది 24వ తారీఖున. నిన్న 24 చూడండి, ఇక్కడ ఉంటుంది. మనం మూవ్ చేసేటప్పుడు 24వ తారీఖున మనకి 9:35కి మనం చెప్పింది యాక్టివేట్ అయిపోయింది. ఫస్ట్ అక్యుములేషన్ 24,480 యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిన తర్వాత సెకండ్ అక్యుములేషన్ కూడా మనం రెడీగా ఉంటాము. తర్వాత ఏమైంది చూడండి, నిన్ననే మనము
మార్కెట్ నిన్ననే ఒక లో వచ్చింది. ఎంత వచ్చింది లో నిన్న? 24,307. ఓకేనా? మల్టిపుల్ క్వాంటిటీస్ చేసి ఉండేవాళ్ళు ఖచ్చితంగా బుక్ ప్రాఫిట్ చేస్తారు. అది ఒక ట్రేడర్ ఒక నైజం. అది వంట వండి మనం తినకుండా ఉండం కదా, అట్లా. తర్వాత చూడండి, నిన్న మార్కెట్ క్లోజింగ్ వచ్చి ఎక్కడైంది? మార్కెట్ క్లోజింగ్ వచ్చి 24,413 లోలో నుంచి మళ్ళీ రికవర్ అయింది. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌను. ఈరోజు మార్కెట్ చూడండి, మార్కెట్ లో ఎంత వచ్చింది? 24,210. మన టార్గెట్ వచ్చి 24,000. టార్గెట్ అలాగే ఉంది. బట్ చూడండి ఎన్ని ఆపర్చునిటీస్ వస్తుంది అంటే, మన షార్ట్ చేసిన తర్వాత దాదాపు 300 పాయింట్స్ మనకి ప్రాఫిట్ జనరేట్ అయింది. ఇప్పుడు కరెంట్గా లైవ్ మార్కెట్లోనే ఉన్నాను. అది ఇప్పుడు వచ్చి 24,322. టైమింగ్ కూడా ఇప్పుడు 11:20. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనది నేను ఒకటే చెప్తానండి. చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఇది నాకు ఇది ఏ విధంగా అయినా మీరు ట్రేడ్ చేసుకోండి. అంటే ఆప్షన్ చేసుకునే వాళ్ళు ఆప్షన్ చేసుకోవచ్చు, రైటింగ్ చేసేవాళ్ళు రైటింగ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకునే వాళ్ళు ఫ్యూచర్స్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మన 5 వేళ్ళు ఒకేలాగా ఉండదు కదా. కాబట్టి ఒకరు రైటింగే చేయాలనుకుంటారు. అదే ఇది ఏ విధంగా ప్రాఫిట్స్ అన్ని జనరేట్ అయి ఉంటుందని చెప్తాను. సపోజ్ 24,480 మంది నిన్న మార్నింగ్ మన ఫస్ట్ అక్యుములేషన్ అయింది. ఇక్కడ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ కాల్ని రైట్ చేసి ఉన్నారంటే మనకి ప్రాఫిట్ జనరేట్ అయిపోయిందా? సపోజ్ పుట్టు కొనున్నారంటే ప్రాఫిట్ జనరేట్ అయిపోయిందా? సపోజ్ ఫ్యూచర్ షార్ట్ చేసి ఉన్నారంటే ప్రాఫిట్ వచ్చిందా? కాబట్టి నువ్వు డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే ప్రాఫిట్ అనేది డెఫినెట్గా వస్తుంది. చాలామంది చెప్తారు నేకెడ్ ఆప్షన్స్ కొనకూడదని. ఎవరు చెప్పారు? డైరెక్షన్ తెలిస్తే కొనొచ్చు. ఎందుకంటే తెలిస్తే కొనొచ్చు, తప్పే ఉంది. ఇంకా తక్కువే కదా నేకెడ్ ఆప్షన్స్. నేకెడ్ ఆప్షన్స్లోనే కొన్ని లక్షల కోట్లు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో. కాబట్టి ఇక్కడ అంటే ఎలా చెప్పాలంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉందండి. నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, మనము ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క నాలెడ్జ్ నేర్చుకోవచ్చు అని. కాబట్టి మార్కెట్లో ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎంతోమంది ఎన్నో గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను ఎప్పుడు ఎలా చెప్పాలంటే, మనం వచ్చి మార్కెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినా కూడా అది వచ్చి చాలా యూస్ఫుల్గా ఉండాలని అనుకుంటాను. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది చాలామంది యూటిలైజ్ చేసుకున్నారు. అది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు మనము హైదరాబాద్లో ఆల్రెడీ 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. ఒక 2 days వండర్ఫుల్ వర్క్షాప్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే. చూడండి, హైదరాబాద్లో మేము చెప్పించే సబ్జెక్టు చాలా స్పష్టంగా చెప్తున్నాను. మేము చెప్పించేది 2 సబ్జెక్ట్ అండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇది వచ్చి డే టు డే ప్రాఫిట్ ఏదో చూడకూడదు, మంత్ ఆన్ మంత్ కాదు. ఇది ఒక సిస్టమేటిక్ ట్రేడింగ్. ఒక 36 months ట్రేడ్ చేస్తే ఎంత ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది అనేది ఒక డేటా అనేది మేము ఇస్తాం. మరొకటి ఈక్విటీ బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో ఒక 5% ఎలా సంపాదించాలి అనేది. కాబట్టి ఈ 2 మనం చెప్పిస్తున్నాము. ఇది వచ్చి లైఫ్ టైం అండి, రెగ్యులర్గా చేసుకోవచ్చు, ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. తర్వాత మన దగ్గర ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ ఇది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ 21 days స్టాక్స్ ఉన్నాయి. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్.
కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే మీకు చూపించాను చూడండి. ఆల్రెడీ మనము 24,480 ఇక్కడ మనము సెల్ చేసి ఉన్నాము. అది సెల్ చేసి దాదాపు 300 పాయింట్స్ ప్రాఫిట్ కూడా జనరేట్ అయి ఉంది. ఇది ఎట్లంటే ట్రెండ్ చేంజ్ అయినప్పుడంతా వాళ్ళకి మేము ఏ డైరెక్షన్, ఇప్పుడు బయింగ్ డైరెక్షన్లో ఉందా ఇప్పుడు సెల్లింగ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సెల్లింగ్ డైరెక్షన్ చెప్పాను. బయింగ్ డైరెక్షన్ వస్తే ఆటోమేటిక్ ఇది ఎప్పుడు చేంజ్ అవుద్దని తెలియదు. మన మార్కెట్ మానిటర్ చేస్తూ ఉంటాము. చేంజ్ అయినప్పుడు వాళ్ళకి మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.